తర్వాత వీరు శామ్యుల్ భాయ్ ఎమ్మెల్యే గారు. ఈరోజు ఇక్కడ భువనగిరిలో ప్రాంతం అంతటా కూడా అందరూ కూడా విషాద ఛాయల్లో ఉన్నారు. తెలంగాణ మొదటి ఉద్యమకారుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి స్థానంలో ఉద్యమంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి. అట్లాంటి వ్యక్తి ఈరోజు లేడు అని తెలుసుకోవడం ఈరోజు అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. ఒక గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పి ఉద్యమం కోసము తన ఆస్తి కూడా దారబోసిండు, ఆస్తులు అమ్ముకుండు. ఉద్యమంలో ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమున్నా నేనున్నా అని చెప్పి కేసీఆర్ నుంచి కింద మంత్రుల స్థాయి వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా ఖర్చులు పెట్టుకున్న వ్యక్తి. ఇక్కడ భువనగిరి ఫోర్ట్ మీద కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఫోర్ట్ మీద లైటింగ్ ఇవన్నీ పెట్టి పెద్ద కార్యక్రమం చేసి లక్షలాది రూపాయలు, దాదాపు ₹1 కోటి ఆ రోజులలో పెట్టుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఢిల్లీలో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, ఉద్యమ నేపథ్యం ఇవన్నీ కూడా ఢిల్లీలో కూడా తెలియజేసినటువంటి వ్యక్తి అంటే జిట్టా బాలకృష్ణ. ఇక్కడికి వెళ్ళి గంగిరెద్దులను కూడా తీసుకెళ్ళాడు. మన సంస్కృతి సంప్రదాయం, వంట మార్పులు ఇవన్నీ కూడా అక్కడ కూడా చేసినటువంటి వ్యక్తి అంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి. సో అట్లాంటి వ్యక్తి అంటే ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణలో మరి ఉద్యమం చేసిన వాళ్ళు, ప్రభుత్వం చేసినామని చెప్పుకున్న వాళ్ళు ప్రభుత్వం వెళ్తే మొదటి ఉద్యమంలో మొదటి వ్యక్తిగా ఉన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆ హయాంలో ఆయనకు పాత్ర లేకుండా పోయింది. ఆ ప్రభుత్వంలో చిన్న పాత్ర కూడా లేకుండా పోయింది. 2009లో ఇదే టీఆర్ఎస్ కేసీఆర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి అన్యాయం చేసింది. అంటే ఇంత పెద్ద ఉద్యమం రాష్ట్రంలో బహుశా ఎవరు చేయకుండొచ్చు. ఆయనను టికెట్ ఇవ్వకుండా ఆ కాలదాన్ని నాడు మొదటి దెబ్బ జిట్టా బాలకృష్ణ రెడ్డికి తగిలితే ఆ తర్వాత కోలుకోలేని పరిస్థితి. తర్వాత సరే గొప్ప ఆర్గనైజరు, ఆయనకు పెద్ద ఎత్తున యువత కూడా ఆయన వెంబడి ఉండేది. ఒక పెద్ద టీం లీడరు, యువ తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తంలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఆ సమయం సందర్భం మళ్ళీ రాజకీయంగా ప్రతిసారి కలిసి రాని పరిస్థితి. సరే అయినప్పటికీ చాలా నష్టపోయిన వ్యక్తి. ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి ఏమీ చెందకుండా అన్ని విధాలు నష్టపోయిండు. ఆయనకి ఏం చెందింది లేదు. ఈరోజు చాలా అందరం కూడా బాధలో ఉన్నాం. మేమందరం గొప్పగా ఆయన ఏం చేసేది లేదు. ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు మేమంతా కూడా చేయగలిగింది ఏం లేదు. ఆయనకు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నాం. ఆ కుటుంబానికి సానుభూతి చూపగలుగుతాం. అంతకంటే ఎక్కువ ఏం చేసేది లేదు. మేము ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉదయం చెప్పగానే వారు కూడా ఇమ్మీడియట్గా ఆ సంతాపం కూడా తెలిపారు. గౌరవ మంత్రి వెంకరెడ్డి గారు కూడా ఇంతకుముందే వచ్చిపోయారు. మరి మా శామ్యుల్ భాయ్ ఎమ్మెల్యే గారు, తుమ్మతుర్తి ఎమ్మెల్యే గారు వచ్చింది. నాటి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది కూడా ఇప్పుడు 4 గంటల లోపల వస్తారనుకుంటా. వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ నియోజకవర్గం అంతటా ఈ జిల్లా ఉమ్మడి నల్గొండ నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడ చేరుతూ ఉన్నారు. మరి 4 గంటలకు ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి అంతిమ యాత్ర స్టార్ట్ అయ్యి 5 గంటలు 5:30 లోపల ముగుస్తుందని అనుకుంటున్నాం. సరే బొమ్మాయిపల్లిలో ఇక్కడ ఫామ్ హౌస్లో బాడీ పెట్టారు, డెడ్ బాడీ పెట్టారు. తండోపతండోలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. సరే ఒక గొప్ప స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు ఈ సంతాపం తెలియజేస్తూ మేము ఒకటే కోరుకుంటున్నాం. ఆయన పేరు మీద భువనగిరి జిల్లా కేంద్రంలో ఏదేని ఒక పెద్ద కార్యక్రమం చేయబోతాం. ఒక ప్రభుత్వ భవనం కానీ, ఒక స్టాచ్యూ కానీ, ఏదైనా దీని మీద ఆలోచించి తగిన చర్యలు తీసుకొని ఆయన పేరు ఇక్కడ చిరస్థాయిగా ఉండేలాంటి చర్యలు తీసుకుంటాం. ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటాం. ఈ సందర్భంగా